హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఇది వీడియో వచ్చేసి ఎస్టర్డే నేను వ్రతం పూజ అనమాట, లక్ష్మీ పూజ, లక్ష్మీ వారం మార్గశిర మాసంలో వచ్చిన పూజ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మొదటి వారం నాకు పూజ జరుపుకోవడానికి కుదరలేదు, వీలవ్వలేదనమాట. సో అందుకని నేను రెండవ వారం అయితే లక్ష్మీ పూజ చేసుకున్నాను, మార్గశిర లక్ష్మీ వార పూజ. సో ఇంకా సెకండ్ వీక్ది అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 3rd, 4th, 5th కూడా ఉంటాయి కదా, సో అవైతే చేసుకుంటానమాట. ఇవి ఏంటంటే నేను ఆ రోజు పూజ చేసుకున్నాక లాస్ట్లో వ్రతకథ వినే టైంలో మాత్రం ఇలా పవర్ కట్ అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేసాము. సో ఇంకా 6 దాటింది టైము, ఎండింగ్ వచ్చేసరికి పూజ ఎండ్ అయ్యేసరికి ఇంకా అప్పుడే పవర్ కట్ అవ్వడంతో మా దేవాంశ్ గారు అయితే ఇలా వీడియో తీసేశాడు. ఇంకా అది పెట్టమని ఒకటే అడుగుతుంటే సరే అని ఇది కూడా నేను లాస్ట్లో ఇప్పుడు ఇంకొక వీడియో పెట్టానమాట. ఆ వీడియో ఫుల్ వీడియోకి కంటిన్యూషన్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేయలేదు, ఇది సపరేట్గా అయితే పెట్టానమాట. ఇక్కడ వచ్చేసి మేము వ్రత కథ వింటున్నాము. ఇంకా లక్ష్మీ మార్గశిర మాసం లక్ష్మీ పూజకి వ్రత కథ కూడా ఉంటుంది కదా, సో అదనమాట. ఇంకా మనం చేసుకునే 4-5 వారాలు మాత్రం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క స్పెషల్ ప్రసాదాలు అయితే ఉంటాయి దీనికి. ఇది నేను సెకండ్ వీక్ చేస్తున్నాను కాబట్టి ఈ వీక్లో నేను తిమ్మన్నం ఇంకా అట్లు ప్రసాదాలు అయితే చేశానమాట. లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదాలంట, ప్రసాదాల్లో ఇదొకటి అనమాట. సో అందుకని సెకండ్ వీక్ కాబట్టి నేను ఇది చేశాను. ఇంకా రోజంతా నాకు చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 3కే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అవన్నీ వేసుకొని గడప దగ్గర పసుపు కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అమ్మవారిని తయారు చేసి నేను ముందు రోజు నైట్ బుధవారం నైటే అమ్మవారికి చీర కట్టించేసి ఇలా తయారు చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా పొద్దున్నే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గురువారం మార్నింగ్ రోజు ఇక్కడ చూడండి పవర్ ఇప్పుడే వచ్చింది. గురువారం పొద్దున్నే అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద అమ్మవారి ఫోటో ఒకటి, ఇంకా అలాగే కలశం పెట్టుకున్నాను. చిన్న లక్ష్మీదేవి అమ్మవారి వెండి విగ్రహం కూడా ఉందన్నమాట నాకు. అది నేను అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకున్నాను అనమాట. బై లక్ ఏంటంటే నాకు బుధవారం రోజు ముందు రోజే నా ఇంట్లోకి గీతా జయంతి సందర్భంగా ఆ రోజే ఇంట్లోకి భగవద్గీత బుక్ గిఫ్ట్గా అయితే వచ్చింది. అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా పిల్లలకి ట్యూషన్ చెప్తారనమాట, పక్కన ఇంట్లో ఒక అమ్మాయి అక్క అనమాట. సో తను గీతా జయంతి సందర్భంగా నాకు భగవద్గీతని పంపించారు, చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా నేను పూజలో అయితే ఆ రోజు పెట్టుకున్నాను. సో మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా చాలా బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఇదనమాట ఈ వీడియో వచ్చేసి. ఇంకా పూజ అని అంటేనే మనకు చాలా ఎక్కడా లేని శక్తి వచ్చేస్తుంది కదా, చాలా యాక్టివ్గా చాలా బాగా జరిగింది నా పూజ అయితే. సో ఇది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అనమాట. ఇంకా మా దేవాంశ్ గారు తీశాడు కదా లాస్ట్లో, ఇంకా ఎందుకు వదిలేయడం అని చెప్పి ఇది కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీకు కనుక ఇది నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోస్, ఇంకా చాలా పూజలు జరుపుకున్న వీడియోస్, మా ఇంట్లో మేమేమేం చేసుకుంటున్నాము, ఏ పూజలు జరుపుకుంటున్నాము అనేది మొత్తం నేను వీడియో రూపంలో అన్నీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను అనమాట. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పూజ వీడియోస్తో పాటు షాపింగ్ అని, మా విలేజ్ సైడ్ వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అని ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి ఛానల్ పేజ్ని అయితే విజిట్ చేయండి. సో అలాగే మీకు నచ్చితేనే తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ని. ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ అండి.